తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండ మండలంలో బెండాలపాడు గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడడం కూడా మనం చూస్తాం. ప్రస్తుతం ఆ దృశ్యాలు స్క్రీన్పై మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. అలాగే రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఎమ్మెల్యే ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. వారందరికీ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ల మంజూరు పత్రాలు కూడా అందించబోతున్నారు. ఇప్పుడే శిలాఫలకం ఆవిష్కరించడం కూడా చూస్తాం. మొత్తంగా బెండాలపాడు గ్రామంలో 312 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 72 ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇళ్లు మంజూరు చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. 22,500 కోట్ల వ్యయంతో పేదలకు గృహ సౌకర్యం కల్పించే లక్ష్యం ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తపనతో ఒకటో దఫ, రెండో దఫ, మూడో దఫ 3 నాళ్ళ ముచ్చటగా మీ యొక్క పాదం మోపిన తర్వాత మా అందరి కళ్ళలో ఆనందాలు చేస్తున్నాయి సార్. వీరందరూ కూడా థ్యాంక్ యూ సార్. ఏం తల్లి, అందరు సంతోషంగా ఉన్నారా? అందరు మంచిగా ఇల్లు కట్టుకుంటారా? సన్న బియ్యం వస్తున్నాయా? రేషన్ కార్డు వచ్చిందా? మీ గ్రామంలో అందరూ తండాలో అందరు బాగున్నారు కదా? 10 ఏళ్ళు ఇట్లనే కట్టుకుంటే ఇప్పటికి మీకు ఎన్నొచ్చు, సంవత్సరానికి 2 లక్షలు కట్టినా 20 లక్షలు ఇల్లు అవుతుండే. డబల్ బెడ్రూమ్ ఇల్లు అని పెద్దసారి చెప్పిండు, అక్కడనే పోయిండు. మొత్తం ఇప్పుడు ఇవాళ గూడెంలో ఎన్ని వచ్చినాయి ఇండ్లు? 312. అందరు దాదాపు ఇల్లు కట్టుకున్నట్టే కదా? మీ అందరి ముఖాలలో వెలుగు కనిపిస్తుంది, సంతోషం కనిపిస్తుంది. ఆదినారాయణ మీ ఊరు, మీ గూడాన్ని మీకు సాయం చేయాలని శాఖ మంత్రి ఎవరో తెలుసు కదా? ఇండ్ల శాఖ ఎవరిది గట్టిగా చెప్పండి. మరి మీ శాఖ మంత్రి ఇవాళ మీ అందరి కోసం ఇల్లు కట్టించిండు. ఖమ్మం జిల్లా నుంచే మంత్రి ఉన్నాడు, మీ అందరికి మంచి చేయాలని చేసిండు. గట్టిగా సప్పట్లు కొట్టూరి. ఈ గూడెంలో సప్పట్లు కొడితే పక్క గూడెం వాళ్ళకి ఇల్లు ఇస్తాడు సారు. మీ అందరు సంతోషమే కదా? మీ అందరు సంతోషమే మా సంతోషం. నేను మా శ్రీహరి గారు మహబూబ్నగర్ నుంచి మీ సంతోషంలో భాగం పంచుకుందామని ఇంత దూరం వచ్చినాం. సరిగ్గా గృహప్రవేశం చేసేటప్పుడు చినుకులు పడ్డాయి. పెద్దోళ్ళు చెప్పారు చినుకులు పడితే రాములవారి ఉత్సవాలు అయినాక కూడా చినుకులు పడతాయి. భద్రాద్రి రాముడు మీ దగ్గర ఉండు, మీకు ఎక్కువ తెలుసు అందరికంటే. ఇవాళ పేదోళ్ళ ఇంట్లో గృహప్రవేశం జరిగినప్పుడు కూడా చినుకులు పడి వరుణదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించండు మన అందరినీ. సంతోషం. రాష్ట్రంలో ఇట్లనే 4.5 లక్షల ఇండ్లు కడుతున్నాం. మళ్ళీ 2 ఏళ్ళలో ఇంకో 4.5 లక్షలు పేదవాళ్ళందరికీ ఈ ఇండ్లు మనం కట్టుకుందాం. గతంలో 10 ఏళ్ళు కట్టుకోలేకపోయినాం. ఆ ఏళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్నాం, అవునా? మళ్ళా మధ్యలో 10 ఏళ్ళు మనకు కరువు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు అందరు పేదోళ్లకు మనము ఇండ్లు ఇచ్చుకుందాం. మీ పిల్లల పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళకు కూడా మళ్ళీ కొత్త ఇండ్లు ఇద్దాం. సంతోషమా? ఓకే.